ఓకే. ప్రతి ఒక్కరికి కూడా పెళ్ళైన ప్రతి జంటకు కూడా సీతారాములనే చూపిస్తారు, వాళ్ళే మనకి ఆదర్శం అని చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఆదర్శ దంపతులు కాబట్టి. సో మీరు ఏ విధంగా తీసుకుంటారు సీతారాముల్ని? నాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది, అంటే నేను జనరల్గా నేను ఆన్ స్క్రీన్ అయితే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నేను. జనరల్గా వాళ్ళ ఇద్దరు జాతకాలంటే 100% మ్యాచ్ అయింది అది చెప్తారు. 100% మ్యాచ్ అయింది. 100% మ్యాచ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లాంగ్ కష్టపడ్డారు, విడిపోవాల్సి వచ్చింది. సో అదొక డౌట్ ఎప్పుడు ఉంటుంది నాకు. సో మీ వరకు తెలిసిన చెప్పండి అది అది ఎందుకు ఏంటి అనేది, బికాజ్ దట్ ఇస్ బిగ్ క్వశ్చన్ అది. అంటే జాతకాలు యాక్చువల్గా కరెక్ట్ కాదా మరి, లేకపోతే 100% కలవకూడదా? ఇది 2 పాయింట్లు. 100% కలవకూడదా, జాతకాలు కరెక్ట్ కాదా, అంత కలిసిన తర్వాత కూడా వాళ్ళకే తప్పలేదు వియోగం, అంతే అంటారా? సో అదొకటి. నీకేమన్నా చాలా అంటే రామాయణం మొత్తం మాట్లాడుకోవాలి మనం. అందరికీ తెలిసిన స్టోరీ రాముల వారి కథ. అండ్ ప్రతి కపుల్ ఇప్పుడు ఒకవేళ తెలియకపోతే కూర్చొని రామాయణం తెలుసుకోండి. అంటే రాముడే ఏంటి అలా చేయడం కరెక్టా, సీత ఏంటి ఇలా చేయడం కరెక్టా, ఓ వదిలేస్తే వెళ్ళిపోతుందా, లేకపోతే వనవాసంకి ఏం అడగకుండా వెళ్ళిపోతుందా, ఈ జనరేషన్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళిద్దరి బాండ్ చూడాలి. ప్రతి దాంట్లో సీతారాముల్ని ఎందుకు చెప్తారంటే, భర్తని వదిలి నేను ఈ రాజమహల్లో ఉండడం కంటే భర్తతో కలిసి వనవాసంలో ఉంటాను అని ఆవిడ భర్తతో కలిసి ఉండడానికి విల్లింగ్గా వెళ్ళింది. కలిసి ఉండడాన్ని నేర్చుకోవాలి. బట్ మనకి రాజమహల్లో వదిలేసి ఎందుకు వెళ్ళింది పిచ్చిది సీత అనేవాళ్ళు కూడా ఉంటారు. సో నేనేం చెప్తున్నా అంటే, సీ ద పాజిటివ్ సైడ్. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్కి ఎందుకు సీతారాముల్ని ఎగ్జాంపుల్గా చెప్తారు. ఆయన అంత ఉంటే కూడా, అంటే సీత అంత చేస్తే కూడా రాముడి కోసం ఎందుకు రాముడు సీతని లాస్ట్లో సందేహించాడు, ఈ క్వశ్చన్స్ అన్నీ చాలామందికి ఉంటాయి. కొంతమంది వితండంగా వాదిస్తూ ఉంటారు. సో దానిలో మనకి తెలిసిన స్టోరీలోనే ఎందుకు అనే ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో ఆ ఆన్సర్స్ని పాజిటివ్గా మన లైఫ్లో ఇనుమడింప చేసుకుంటే, మన లైఫ్ అంత టఫ్ ఫేజ్ని వాళ్ళు దాటొచ్చారు కదా. సో దేవుడే ఆ టఫ్ ఫేజ్ని దాటాల్సి వచ్చింది. సో మనం కూడా అంతకంటే టఫ్ ఫేజ్ ఇస్తే కూడా అది దాటొస్తే విల్ హ్యావ్ బ్యూటిఫుల్ లైఫ్ అని. వాళ్ళకు కూడా పిల్లలు లవకుశలు. సో ఆ పిల్లలకి సీతాదేవి మొత్తం చూసుకోవడం, ఇవన్నీ అంటే మొత్తం రామాయణం చెప్పాల్సి వస్తుంది. ఇంకా తండ్రి మాట జవదాటకుండా ఉండడం, భర్త అడుగుజాడల్లో భార్య నడవడం, తర్వాత భార్యకి చిన్న ఆపద కూడా రాకుండా కాపాడే భర్త, సొసైటీ ముందు నా భార్య గొప్ప, మీరందరూ అంటే అందరూ ఏమంటారంటే సొసైటీని నమ్మి ఆయన ఏదో రాముడు టెస్ట్ పెట్టాడు అనేసి అనుకుంటారు. కాదు, హీ వాంటెడ్ టు ప్రూవ్ టు ద సొసైటీ దట్ నా వైఫ్ గొప్ప. మీరు అందరూ తప్పుగా మాట్లాడుతున్నారు తన గురించి, బట్ నా వైఫ్ గొప్ప అని ప్రూవ్ చేయడానికి హీ హ్యాడ్ టు డూ దట్. అంతమంది నోర్లు మూయించడానికి ఆయనకి వేరే ఆప్షన్ లేదు. సో ఇలా అన్ని పాజిటివ్ తీసుకుంటే ఇట్ విల్ బి పాజిటివ్. ఓకే.